నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎటు చూసినా అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి మెస్సీ రాబోతున్నాడు. ఒకవైపు గ్లోబల్ సమ్మిట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అటు సంబరాలు జరుపుతూ మరోవైపు ఈరోజు అయితే ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా రేవంత్ రెడ్డి గారు అక్కడ సభ పెట్టి కొన్ని ఓపెనింగ్స్ చేయబోతున్నారు. సో వీటన్నికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు మనతో పాటు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేసే ప్రయత్నిద్దాం. సరే ఏంటి, ఒకవైపు గ్లోబల్ సమ్మిట్ అంటున్నారు, మరోవైపు మెస్సీ వస్తుండు, మరోవైపు రేవంత్ రెడ్డి రకరకాల ప్రోగ్రాలు ఇట్లా చూస్తారు. ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నడుస్తున్నాయి. ఇవన్నిటి చూసి ఏమనిపిస్తుంది? ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో తనకు తెలంగాణ ప్రజలలో ఒక ఆదరణ తగ్గుతుందనే ఒక ఉద్దేశంతో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్లలో రేవంత్ రెడ్డి గారు నిమగ్నమైనట్టు మా పార్టీ యొక్క అంచనా కూడా జరుగుతూ ఉంది. ఈరోజు గ్లోబల్ సమ్మిట్ అనేది కావచ్చు, లేకపోతే వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి కొన్ని ఓపెనింగ్ కావచ్చు. ఈరోజు మీరు ఉదయమే చూసినారు, నిన్న మొన్న నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీ పర్యటన జరుగుతూ ఉన్నది. అందులో కొన్ని ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నారు గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి విషయాలు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులని, అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులని అంటే ముందస్తుగా అరెస్ట్ చేయడం కావచ్చు, లేకుంటే దరిదాపుట్లోకి అంటే సీఎం రేవంత్ రెడ్డి దరిదాపుట్లోకి కూడా రానియకుండా చేసే ఒక ప్రయత్నం, ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒకటి అడుగుతా ఉన్నాం. నువ్వు మంచి పాలన చేసినట్లయితే, నువ్వు ప్రజలకు మంచి చేసినట్లయితే, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా తీర్చినట్లయితే, ఎందుకోసం నువ్వు ఇనాగ్రేషన్కి పోయినప్పుడు కొన్ని ఓపెనింగ్స్ చేస్తున్నటువంటి సందర్భాలలో నువ్వు ఎందుకోసం విద్యార్థులని ముందస్తుగా అరెస్ట్ చేపిస్తున్నావు విషయాన్ని చెప్పాలి ప్రజలకు. అంటే నువ్వు చేసిందంతా కూడా తప్పు అని చెప్పేసి నీ ప్రభుత్వం కావచ్చు, నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కావచ్చు, లేకుంటే నువ్వు కావచ్చు, ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నటువంటి విధానం మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నావు కదా, ఎన్నికలకు ముందు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నావు కదా, ఎన్నికలకు ముందు మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నావు కదా, ఇవన్నీ కూడా నువ్వు ఇవ్వకుండా యూనివర్సిటీలలో నేను స్వేచ్ఛగా తిరుగుతా, నేను ఏదో పొడిచి పడేసిన, రాష్ట్రాన్ని ఉద్ధరించిన అనే బిల్డప్ ఇవ్వడానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ విద్యార్థులు అడ్డుకుంటారు. భారతీయ జనతా పార్టీ 100% ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళని క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. రేవంత్ రెడ్డిని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి మేము మద్దతు తెలుపుతూనే ఉంటాం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి బాటలు నడుస్తుంటే కేంద్రం నుంచి బీజేపీ సరిగ్గా సహకరించట్లేదు. సో ఇక్కడున్న రాష్ట్ర నాయకులను సహకరించని అని చెప్పేసి కూడా కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న వైనంగా అనిపిస్తుంది. సో దీన్ని ఇట్లా చూడొచ్చు. ఇచ్చినటువంటి ఫండ్ మొత్తం కూడా, ఇచ్చినటువంటి ఏదైతే పథకాలకు ఇచ్చిరో అవి డైరెక్ట్గా ప్రజలకు చేర్చే గలుగుతారని ఒక నమ్మకం కనుక భారతీయ జనతా పార్టీకి వస్తే డైరెక్ట్గా ఇస్తుంది. నువ్వు ఇచ్చినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్కీమ్స్ అన్ని ఇస్తే కూడా సగానికి సగం దొబ్బేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఆ వచ్చినటువంటి ఏదైతే స్కీమ్ ద్వారా వచ్చినటువంటి ఆ ధనం మొత్తం కూడా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ధనం మొత్తం కూడా ఎప్పుడంతా నేను దోచుకోవాలి, నా కుటుంబాన్ని కుటుంబానికి మేము దాచుకొని మేము మా కుటుంబానికి ముందస్తు ఎన్నికలకు మేము ఎప్పుడో పోయినా కానీ ఉపయోగించుకోవాలి, మా యువరాజు అయినటువంటి రాహుల్ గాంధీకి నేను తెలంగాణ రాష్ట్రం నుంచి ఫండ్ జనరేట్ చేసి పంపించాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఉంటే ఎందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది? ఇచ్చినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధులను అన్నిట్లను కూడా సక్రమంగా ప్రజల వరకు చేర్చగలిగినవా లేదా? నంబర్ 1 పాయింట్. నంబర్ 2 ఏంటంటే కేంద్రం క్లియర్గా చెప్తా ఉన్నది, ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో బెనిఫిషియర్కి డైరెక్ట్గా జీరో అకౌంట్ ద్వారా ఏదైతే ఖాతా ఓపెన్ అయిందో ఆ ఖాతా ద్వారా వాళ్ళకు అకౌంట్లోకి అమౌంట్ అంతా కూడా జమ చేయడం జరుగుతుంది. నువ్వెందుకు భయం రాయబారి? ఆవాస్ యోజన కింద నీకు ఇండ్లన్నీ కూడా కేటాయిస్తే ఇంద్రమ్మ పేరు చెప్పుకొని అందులో స్కాములు చేస్తున్నావు, నీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నావు. అంటే ఇవన్నీ చేయడానికా కేంద్ర ప్రభుత్వం? ఇప్పటికైనా కానీ లెక్క చక్కగా చెప్పు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకంతా కూడా లెక్కలు తేల్చుండి తర్వాత కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ ఇచ్చేటువంటి నిధుల గురించి అడిగే ప్రయత్నం చేయడానికి మేము అడుగుతున్నాం. మొన్న గ్లోబల్ సమ్మిట్ ఓపెన్ రోజు కిషన్ రెడ్డి గారిని ఆహ్వానించారు కేంద్ర మంత్రిగా. బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అక్కడ వెళ్ళి పూర్తిగా తిరుగుబాటు ప్రయాణంలో అసంతృప్తి వ్యక్తం చేసింది కొన్ని మీడియా ఛానల్స్ ద్వారా. నిజంగా కావాలని ప్రభుత్వం మీద కోపంతో అసంతృప్తి వ్యక్తం చేసిలా, లేకపోతే అక్కడ వీళ్ళకు అవమానం జరిగిందా, చేరలేరా? ఇప్పుడు విషయం ఏంటంటే గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి చాలా పెద్ద పేరు పెట్టి రాష్ట్రం అంతా కూడా విస్తృత స్థాయిలో ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఆ స్థాయిలో అక్కడ ఉందా? నేను ఎక్కడో వీడియోలో చూసిన మనమనితో అడుగుతున్నాడు గ్లోబల్ సమ్మిట్లో. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏవేవైతే ఉన్నాయో దాంట్లో డిస్కషన్ జరుగుతాయి. ఒక హెల్దీగా పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి డిస్కషన్ చేసేటువంటి వేదిక అదంతా కూడా. ఎక్కడ కూడా క్వాలిటీ లేదు, క్లారిటీ లేదు, వచ్చినటువంటి అతిథులకి ఎక్కడ ఏం డిస్కషన్ చేయాలో లేనప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ అంత పెద్ద వ్యక్తులను పిలిపించి అలా సమయాన్ని వృధా చేసే ప్రయత్నం ఈ గవర్నమెంట్ చేసింది. హుటాహుతిన ప్లానింగ్ లేకుండా మేమేదో చేసినామా, మేమేదో వెలగబెట్టినాం, మేమేదో ఈ రాష్ట్రానికి చేయబోతున్నాం అని చెప్పేసి ఒక కలరింగ్ ఇచ్చుకోవడానికి చేసారు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది. 100% చెప్తా ఉన్నాం. మీరు మంచి చేసే ఉద్దేశంతో పెడితే దాని దగ్గరికి మేము వస్తాం, ఆ సమ్మిట్లో పాల్గొంటాం, ఆ సమ్మిట్ మేము ఉద్దేశపూర్వకంగా ప్రజలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏది చెయ్యకుండా చేసినామని చెప్పి కలరింగ్ ఇచ్చుకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఎక్కడ సహకరించదని చెప్పేసి మా కేంద్ర మంత్రి వర్యులు కావచ్చు,
మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు అందరూ, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక మంచి సూచన ఇచ్చడం. ఫైనల్ ఇందాక మీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడినప్పుడు ఈ హైదరాబాద్ నగర వ్యాప్తంగా డీలిమిటేషన్ జరగబోతుంది ఈ జిహెచ్ఎంసీ. సో వీటిని ఎట్లా చూడొచ్చు? చాలా సంతోషం. ఇప్పటికైనా కానీ భాగ్యనగర్ అనేది చాలా విస్తృతంగా ఎక్స్పాండ్ అవుతా ఉన్నది. దాంట్లో ఒకటే ప్రాంతానికి కేంద్రీకృతం కాకుండా ఈ విధంగా కార్పొరేటర్కి సంబంధించినటువంటి ఏవైతే వ్యవస్థ ఉందో వాటిని పెంచే ప్రయత్నం ఏదైతే చేస్తుందో దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. కానీ దాంట్లో లొసుగులు లేకుండా ఎంఐఎం పార్టీకో లేకుంటే కాంగ్రెస్కి లబ్ధి పొందడానికి కొన్ని ఏదైతే కుట్రలు జరుగుతున్నాయో ఆ కుట్రలన్నింటిని కూడా పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా అందరికీ సమానమైన న్యాయం చేయాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు గారు ఏదైతే సూచన ఇచ్చారో దాని ప్రకారం కింది స్థాయి వరకు మనం కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ 7 రోజుల పాటు ఏదైతే సమస్యలు తీసుకోవడానికి జిహెచ్ఎంసీ సిద్ధంగా ఉందో నామమాత్రంగా 7 రోజులు తీసుకుంటామని చెప్పేసి అది పెట్టడం కాదు. అందులో తీసుకున్నటువంటి సమస్యలని తీర్చడానికి ప్రయత్నం చేయాలి. మేము చిన్న సమస్యలు చెప్తున్నాం. జిహెచ్ఎంసీలో ఏదైతే ముస్లింలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రదేశాలనేమో 20,000, 25,000, 12,000, 15,000 కార్పొరేటర్ ఉంటారు. నయా సిటీ ఉన్నటువంటి జూబ్లీస్ కావచ్చు, లేకపోతే మైలార్దేవ్ కావచ్చు, రాజనగర్ కావచ్చు, ఇట్లాంటి ఏరియాలనేమో 50,000, 70,000, 80,000, 90,000 పైగా ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తులతో ఉంది. వీటిని షార్ట్అవుట్ చేయండి. తర్వాత ఏదైతే మైనార్టీలకు లాభం పొందే అటువంటిది ఏదైతే ఉంటుందో అదే ఏరియాలలో డివైడ్ చేసి ముస్లిం ఎంఐఎంకి సంబంధించినటువంటి వ్యక్తులకు దారాదత్తం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటువంటి విషయాలలో మా రాష్ట్ర అధ్యక్షులు చాలా సూచనలు ఇచ్చారు. ఆ సూచనకు అనుగుణంగా మేము రాబోయే రోజులలో మా యొక్క కార్యాచరణ ఉంటుంది. మేము ఏవేవైతే ఎడిటింగ్ చేయాలి, ఏవేవైతే మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి మేము ఏవేవైతే ఇస్తామో జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి వాటిని అన్నిటిని కూడా అందరిని సమన్వయం చేసే విధంగా ఆలోచించి వాటిని అన్నిటిని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. లేకపోతే మేము భారీ స్థాయిలో ఈ యొక్క ప్రభుత్వానికి జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు వ్యతిరేకంగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.